మీటర్లపై మోసం, ఏది కరెంటు మీటర్లకు సంబంధించినటువంటి మోసం ఏదో కేసీఆర్ అనేకమైనటువంటి ఏది ఎలక్షన్స్ వచ్చినప్పుడు మీటర్లకు మోటార్లు పెడతారు వీళ్ళు అని దాంతో ఓట్లు దండుకునేటువంటి ప్రయత్నం చేసిండు అనేది మనందరికి కూడా తెలుసు. అయితే దాని వెనకాల జరిగినటువంటి మోసం ఏంటో ఒకసారి నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలను మనం చూసే ప్రయత్నం చేద్దాం. వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లకు మీటర్లు పెడతామన్నారు. త్రైపాక్షిక ఒప్పందంలో కేంద్రం రాష్ట్రం డిస్కంలు మోడీ సమక్షంలో 2017 జనవరి 4న సంతకాలు చేసినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ ఏమంటాడు, మేము మోటార్లకు మీటర్లు పెట్టనీయం, మేము రైతులకు అన్యాయం చేయనీయం అంటూనే అక్కడ కేంద్ర ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వం దగ్గర రాష్ట్రానికి వెళ్ళి అక్కడ రాష్ట్ర ప్రతినిధి వెళ్ళి కేసీఆర్ సమక్షంలో కావచ్చు, కేసీఆర్ లేకుండా కావచ్చు, నాకు తెలిసి ఎవరినో తెలియదు కానీ మొత్తానికి అయితే వాళ్ళు సంతకాలు పెట్టొచ్చారు. మేము వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతామని చెప్పి సంతకాలు పెట్టొచ్చినటువంటి ఈ కల్వకుంట్ల దొంగలు ఏ విధంగా 2017 నుంచి ప్రతిసారి బై ఎలక్షన్ వచ్చినప్పుడు ఇదే చెప్తాడు సిగ్గులేని కేసీఆర్. చూడండి, దీంతో ఒప్పందం విషయాన్ని దాచి గొప్పలు చెబుతున్నారు. దీంతో వినియోగదారులకు స్మార్ట్ మీటర్లు పెట్టే పరిస్థితి లేకపోతే డిస్కంలపై కేంద్రం చర్యలు తీసుకుంటుంది. ఉదయ్ ఒప్పందాన్ని అమలు చేయక తప్పని పరిస్థితి. బీఆర్ఎస్ నాయకులు క్షమాపణ చెప్పాలి. గొర్రెలు, కేసీఆర్ కిట్టు, బతుకమ్మ చీరలపైన విచారణకు సిద్ధమా? అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి సవాల్ అంటూ ఒకరిని చూస్తూ ఉన్నాం. సో ఇలాంటి విషయం ఏదైతే మోటార్లకు మీటర్లు పెట్టడానికి కేంద్రం దగ్గరికి వెళ్ళి అక్కడ అనేకమైనటువంటి ఒప్పందాల విషయంలో సంతకాలు పెట్టినటువంటి ఈ రాష్ట్ర ప్రతినిధులు ఇప్పుడు వచ్చి అంటే ప్రతి బై ఎలక్షన్ అప్పుడు కూడా అదే పని చేస్తూ ఉంటాడు కేసీఆర్. సిగ్గు లేకుండా అబద్ధాలు ఆడడంలో, పిట్టల ద్వారా ముచ్చట్లు చెప్పడంలో వీళ్ళు ప్రపంచంలో అగ్రగామి అనే విషయాన్ని మనందరం కూడా గమనించాలి. వ్యవసాయానికి విద్యుత్తును సరఫరా చేసేటువంటి డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల వద్ద మీటర్లు పెడతామంటూ కేంద్రంతో బీఆర్ఎస్ ప్రభుత్వం త్రైపాక్షిక ఒప్పందం చేసుకుంది. దానిపై అప్పట్లో అధికారులు సంతకాలు చేశారు. దానికి సంబంధించిన ఆధారాలు ఇవిగో అని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. సంబంధిత ఫైళ్లను అసెంబ్లీలోనే ఉన్న హరీష్ రావుకు పంపించారు. మోటార్లకు మీటర్లు పెడితే కేంద్రం అదనంగా ఇప్పిస్తారన్న 30,000 కోట్ల అప్పును తాము తిరస్కరించామంటూ బీఆర్ఎస్ నాయకులు గొప్పలు చెప్పుకున్నారని, కానీ ఒప్పందం చేసుకున్న విషయాన్ని దాచిపెడుతున్నారని ఆరోపించారు. బడ్జెట్పై శనివారం అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ మోటార్లకు మీటర్లు పెడితే అదనంగా 30,000 కోట్ల అప్పులకు అనుమతిస్తామని కేంద్రం చెప్పిందని, అయినా దానిని తాము తిరస్కరించామని పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా మాత్రమే కాకుండా వివిధ సందర్భాల్లో ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని మాట్లాడారు. గతంలో చేసినటువంటి తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి వీళ్ళు ఎంత దిగజారుతారంటే అబద్ధాలు చెప్పడంలో వీళ్ళను మించిన వాళ్ళు లేరు. అసలు అబద్ధాలే పెద్ద ఎత్తున కుళ్ళుకుంటాయేమో వీళ్ళ మాటలు చూసి, అరే మాకంటే ఘోరంగా నరేంద్ర బాబు అని చెప్పేసి కుళ్ళుకుంటారేమని అనిపిస్తుంది అప్పుడప్పుడు. చూడండి, సభలో బుకాయించడం సమంజసం కాదని తప్పుపెట్టారు. త్రైపాక్షిక ఒప్పందం వివరాలను సభలో బయటపెట్టారు. సభను సభ్యులను తప్పుదో పట్టించేటువంటి ప్రయత్నాన్ని హరీష్ రావు చేస్తున్నారు. మోటార్లకు మీటర్ల విషయంలో వాళ్ళేదో కేంద్రంతో నిలబడి కొట్లాడినట్లు మాట్లాడుతున్నారు. ఇది అబద్ధం. 6 నెలల్లోగా డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ వద్ద మీటర్లు బిగిస్తామంటూ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర డిస్కంలు 2017 జనవరి 4న త్రైపాక్షిక ఒప్పందం చేసుకున్నాయి. ఉజ్వల్ డిస్కమ్ అష్యూరెన్స్ యోజనలో భాగస్వాములమయ్యాం. మొత్తం 28 పేజీల అగ్రిమెంట్లో 7వ పేజీలో ఈ విషయం స్పష్టంగా ఉంది. ఈ ఒప్పందంపై అప్పటి రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, సదరన్ డిస్కమ్ తరపున రఘువర్ రెడ్డి, నార్త్ డిస్కమ్ తరపున ఏ గోపాలరావు, కేంద్ర విద్యుత్ శాఖ తరపున సంయుక్త కార్యదర్శి డాక్టర్ అరుణ్ కుమార్ వర్మ సంతకాలు పెట్టారు. చూడండి, అప్పటి రాష్ట్ర ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో అజయ్ మిశ్రా కానీ, సదరన్ డిస్కమ్ తరపున రఘుమార్ రెడ్డి కానీ, నార్త్ డిస్కమ్ తరపున ఏ గోపాలరావు, వీళ్ళు ముగ్గురు వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులుగా మోటార్లకు మీటర్లు పెడతామంటూ చాలా క్లియర్గా అక్కడ జరిగినటువంటి ఒప్పందంలో భాగంగా సంతకాలు పెట్టిన విషయాన్ని దాచినటువంటి కేసీఆర్ ప్రతిసారి ఎలక్షన్ వచ్చినప్పుడు బీజేపీ పైన బురదల్లడానికి ఇదొక పెద్ద ప్రయత్నం చేసిండు. కానీ బీజేపీ నాయకులు దీన్ని తిప్పికొట్టే ప్రయత్నం ఎప్పుడు కూడా చేయలేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర, ఆ రాష్ట్ర శాఖ దగ్గర ఆ ఇన్ఫర్మేషన్ లేకపోవడం దుర్మార్గం అనే విషయాన్ని మనందరం కూడా గమనించాలి. 2017 జూన్ 30 లోపు అన్ని డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ వద్ద మీటర్లు, 2018 డిసెంబర్ 31 లోపు 500 యూనిట్లకు పైగా విద్యుత్తును వినియోగించే వినియోగదారుల ఫీడర్ల వద్ద, 2019 డిసెంబర్ 31 లోపు 200 యూనిట్లకు పైగా వినియోగించుకునే వారి ఫీడర్ల వద్ద స్మార్ట్ మీటర్లు బిగిస్తామని ఒప్పందంలో రాశారు. అంటే గృహ వ్యవసాయ రెండింటికి, గృహ వ్యవసాయ వినియోగదారులకు సంబంధించినటువంటి వినియోగించే విద్యుత్తుకు 100% మీటర్లు బిగిస్తామని సుస్పష్టంగా ప్రధాని మోడీ సమక్షంలో ఒప్పందం చేసుకున్నారని వెల్లడించారు. ఉదయ్ ఒప్పందం అందులోని కీలకమైన అంశాలను ప్రస్తావించారు.
2017 జూన్ 30 కల్లా అన్ని ఫీడర్లకు మీటర్లు పెట్టాలని 2018 మార్చి 31 తేదీలోపు గ్రామీణ ప్రాంతాల్లో 11 kV స్థాయి దాకా విద్యుత్ లెక్కలు తీయాలని అందులో ఉందని తెలిపారు. సో ఇక కేసీఆర్ యొక్క మోసం మనందరికి కూడా బట్టబయలైతే ఉంది కదా. ఆయనే గత 10 సంవత్సరాలు చేసినటువంటి దోకే ఏదైతే తెలంగాణ చేసినటువంటి దోకా ఏదైతుందో అందరం కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. కేసీఆర్ తెలంగాణకు పట్టినటువంటి పీడ, కేసీఆర్ తెలంగాణకు పట్టినటువంటి శని, ఈ కల్వకుంట్ల కుటుంబం తెలంగాణను జలగల్లాగా రక్తం తాగుతూ తెలంగాణను పట్టి పీడిస్తూ ఉన్నారు. ఈ యొక్క పీడను శని తెలంగాణ రాష్ట్రం విముక్తి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందనేది కాళోజీ టీవీ యొక్క అభిప్రాయం మిత్రులారా. చూడండి, మోటార్లకు మీటర్లు పెట్టే కుట్ర చేస్తున్నారట. వాళ్ళు సంతకాలు చేసిందే ఈ సన్నాసులు, ఈ దరిద్రులు, ఈ దగుల్బాజీలు. ఇప్పుడు వచ్చి మోటార్లకు మీటర్లు పెట్టే కుట్రని మళ్ళా అంటా ఉంటే దొంగనే దొంగ అని అరిచినట్లుగా ఉంది తప్ప వేరే ఉద్దేశం కనబడతలేదు. ఇక్కడ సిగ్గుండాలి కదా మరి. హరీష్ రావు దీనికి సమాధానం చెప్పు. బయటికి వెళ్ళి ఏదో మాట్లాడడం కాదు. ఆ ఒప్పందాల్లో ఎందుకు సంతకాలు చేసి 2017లో? అప్పుడు మీకు చిత్తశుద్ధి లేదా? అప్పుడే చిత్తశుద్ధి ఉంటే ఒప్పందాల్లో సంతకం పెట్టకుండా ఉండాల్సింది. ఇప్పుడు మళ్ళీ దాన్నే తీసుకొచ్చేసి మళ్ళీ ఒక సెంటిమెంట్ రగిల్చేటువంటి ప్రయత్నం, కుట్రపూరితమైనటువంటి ప్రయత్నం పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. దీన్ని తెలంగాణ సమాజం గ్రహించాలి, ఖండించాలి. ఈ యొక్క దుర్మార్గులను, అవినీతి పరులను, అక్రమార్కులను తెలంగాణ రాష్ట్రం నుండి తరిమి కొట్టాలని చెప్పేసి కూడా కాళోజీ టీవీ తరఫున కోరుతా ఉన్నాను. చూడండి, వ్యవసాయ బోరుబావులకు కాకుండా ఇతర వినియోగదారులకు స్మార్ట్ మీటర్లు పెట్టాలని మాత్రమే ఉదయ్ ఒప్పందంలో ఉందని హరీష్ రావు స్పష్టం చేశారు. అంటే మొత్తానికైతే మోటార్లకు మీటర్లు పెట్టామని అయితే ఫిక్స్ అయ్యారు కదా, ఒప్పందంలో రాసిరు కదా చాలా స్పష్టంగా. ప్రతిసారి ఎందుకో రైతులు మోసం చేయాలి ఎందుకు చూస్తూ ఉంటారు? రేవంత్ రెడ్డి కూడా సీనియర్ సభ్యుడే. ఎవరైనా సభ్యుడు కాగితం తీసుకొచ్చి ఇస్తే అదే మాట్లాడతారు అనుకోలేదు. ఉదయ్ ఒప్పందంతో కేంద్రం బలవంతంగా 9,000 కోట్ల అప్పును రాష్ట్ర ప్రభుత్వంపై రుద్దిందట. అబ్బా అబ్బా, మరి అప్పుడెందుకు చెప్పలేదు, ఇప్పుడెందుకు చెప్తా ఉన్నారు? సిగ్గుండాలి కదా, సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తే 2021-22 నుంచి 2024-25 దాకా ఎఫ్ఆర్బిఎంలో 0.5% వెసులుబాటు ఇస్తామని కేంద్రం చెప్పినా ఒప్పుకోలేదు. దానికి అంగీకరించి ఉంటే 30,000 కోట్లు వచ్చేవి అని గుర్తు చేశారు. ఆ తర్వాత అసెంబ్లీ మీడియా పాయింట్లో కూడా ఆయన మాట్లాడారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడుతున్నట్టు సంతకాలు పెట్టామని సభలో చెప్పి ఆ వెంటనే సీఎం మాట మార్చారని 2017 జనవరి 4 నాటి పత్రాన్ని చూపించి అందరినీ తప్పుదో పట్టించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. మసిపూసి మారేడుకాయ చేసినట్లు తమపై బురదలేటువంటి ప్రయత్నం చేశామని మండిపడ్డారు. ప్రభుత్వ వైఖరి చూస్తుంటే మోటార్లకు మీటర్లు పెట్టే కుట్ర చేస్తున్నారన్న అనుమానం కలుగుతుందన్నారు. అంటే వీళ్ళు మళ్ళా సెంటిమెంట్ రగిల్చేటువంటి ప్రయత్నం పెద్ద ఎత్తున చేస్తున్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి విషయాన్ని మనందరం కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉందనేది గుర్తు చేసుకోవాలి మిత్రమా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి ఈ కల్వకుంట్ల కుటుంబం చేసినటువంటి దుఃఖ అంతా ఇంత కాదు అనేటువంటి విషయాన్ని కూడా అందరూ గమనించాలి. ఇగో ఉదయ్ ఒప్పందంలో ఏముంది? ఒక తెలంగాణ మాత్రమే కాకుండా ఒక తెలంగాణ మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న డిస్కమ్లు నష్టాల్లో కూరుకుపోయాయి. వాటి నష్టాలను శూన్యస్థాయికి తీసుకెళ్లి ఆర్థిక సాధికారత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఉదయ్ ఒప్పందాన్ని తెచ్చింది. దీని ప్రకారం డిస్కమ్లకు ఉన్న 70% అప్పులను రాష్ట్ర ప్రభుత్వం తన మీదకి బదలాయించుకోవాలి. మిగిలిన 20% అప్పులను తీసుకోవడానికి పూచికత్తు ఇవ్వాలి. దీనికి అంగీకరిస్తే దేశీయంగా జెన్కోలకు బొగ్గును సరఫరా చేయడమే కాకుండా కోల్ లింకేజ్లు ఇస్తామని కేంద్రం ప్రకటించింది. ఈ ఒప్పందంలో చేరాలని కేంద్ర ప్రభుత్వం 2.5 ఏళ్ల పాటు ఒత్తిడి చేసిన తర్వాత 2017 జనవరి 4వ తేదీన తెలంగాణ ప్రభుత్వం చేరింది. అందుకు తెలంగాణ చేయాల్సిన పనులు ఇవి. చూడండి, ఏ విధంగా మోటార్లకు మీటర్లు పెట్టాలి అనేటువంటి దాంట్లో కేసీఆర్ చేసినటువంటి బట్టెబాజ్ ముచ్చట్లు ఎత్తున్నాయో అవన్నీ కూడా బట్టబయలవుతున్నాయి. చూడండి, 2017 మార్చి 31 నాటికి డిస్కమ్లకు చెందిన అప్పు 8,923 కోట్లు, 70% రాష్ట్ర ప్రభుత్వం తన మీదికి మళ్లించుకోవాలి. మిగిలిన 25% ఈక్విటీగా మళ్లించుకోవాలి. డిస్కమ్ల నష్టాలను కూడా భరించాలి. 2015-16లో డిస్కమ్లు చవిచూసిన నష్టాల్లో 5% 2016, 17, 17, 18, 19లో నష్టాల్లో 20% చొప్పున 19-20లో 50% 2020-21లో భరించాలి. నగరపాలక సంస్థలు, స్థానిక సంస్థలు వీధి దీపాలన్నీ ఎల్ఈడీలుగా మార్చాలి. 2018-19 కల్లా వార్షిక ఆదాయానికి అవసరాలకు మధ్య అంతరం పూర్తిగా తగ్గాలి. 2017 జూన్ 30వ తేదీ కల్లా పంపిణీ ట్రాన్స్ఫార్మర్ల DTRకు మీటర్లు పెట్టాలి. చూడండి, ఇదంతా ఒప్పందంలో ఉన్నదాన్ని కూడా లేనట్టుగా. చూడండి, 2018 మార్చి 31 కల్లా గ్రామీణ ప్రాంతాల్లో 11 kV దాకా ఎనర్జీ ఆడిట్ చేయాలి. 2018 మార్చి కల్లా గృహ, పారిశ్రామిక, వ్యవసాయ,
ఫీడర్లను వేరు చేయాలి. 500 యూనిట్ల పైన విద్యుత్ వాడేవారికి 2018 డిసెంబర్ కల్లా 31 గల స్మార్ట్ మీటర్లు బిగించాలి. 2019 డిసెంబర్ 31 గల 200 యూనిట్ల పైన వాడేవారికి స్మార్ట్ మీటర్లు పెట్టాలి. 2019 మార్చి కల్లా సాధారణ మోటార్ల స్థానంలో 10% విద్యుత్ను పొదుపు చేసేటువంటి మోటార్లు బిగించాలి అంటూ చాలా స్పష్టంగా ఈ యొక్క ఉదయ్ ఒప్పందంలో చాలా స్పష్టంగా ఉండడం జరిగింది. దీన్ని హరీష్ రావు కానీ కేసీఆర్ కానీ మాయముచ్చట్లు చెప్పి మభ్యపెట్టేటువంటి పరిస్థితి తీసుకొచ్చిండు ఈ దొంగలంతా కల్వకుంట్ల దొంగలు, కల్వకుంట్ల కాలకేయులంతా కూడా ప్రజల్ని ఏ విధంగా మోసం చేసిరో మనం అర్థం చేసుకోవాలి. మునుగోడు ఎలక్షన్స్లో కానీ, దుబ్బాక ఎలక్షన్స్ కానీ, హుజరాబాద్ బై ఎలక్షన్స్లో కానీ వీళ్ళు చెప్పినటువంటి మాటే అది. కేంద్రం మోటార్లకు మీటర్లు బిగించి అంటే ఒక బై ఎలక్షన్స్లో ఆ అభ్యర్థి గెలిస్తే కేంద్రం వచ్చాట మోటార్లకు మీటర్లు బిగిస్తా అని చెప్పేసి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తే ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టిరు. 2023 డిసెంబర్లో ఏ విధంగా వీళ్ళను చావుదెబ్బగొట్టిరో మనందరం కూడా చూసినాం. ఎప్పుడైనా కానీ ఒక పాలకుడు విషయాలు ఏదైతే ఉన్నాయో సరి అయినటువంటి విషయాలు చెప్పాలి, కానీ తప్పుడు ప్రచారం చేస్తే ప్రజలే తిరస్కరిస్తారు అనడానికి 2023 ఎన్నికలు కావచ్చు, బై ఎలక్షన్ కావచ్చు ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు.